గుడ్ ఈవినింగ్. ఆగస్టు ఫస్ట్న హిందూ పేపర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే నెంబర్ 1 వైనాడ్ డెత్ టోల్ కేరళలో జరుగుతున్న ల్యాండ్ స్లైడ్స్ గురించి. సో దాంట్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలంటే రీజన్స్, ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి, సో అవి తగ్గించాలంటే మనం ఏం చేయాలి, వేరియస్ రిపోర్ట్స్, గాడ్గిల్ రిపోర్ట్ కానీ, కస్తూరి రంగన్ రిపోర్ట్ కానీ, లేకపోతే కాగ్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, రిజిస్టరేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ దానికి సంబంధించింది. అలాగే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు, వన్ ఆఫ్ ది సెంటర్స్ ఆఫ్ ఇస్రో వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ గురించి అది ప్రిపేర్ అవ్వాలి. సెకండ్, చండీపూర్ వైరస్. ఇదేంటంటే ట్రాన్స్పాథెటిక్స్ ద్వారా మనకి ఎన్సెఫాలిటిస్ స్పొరాడిక్ కేసెస్ స్ప్రెడ్ అవుతాయి. దానికి సంబంధించింది, దాని ట్రీట్మెంట్ ఎలాగా, ప్రివెన్షన్ ఎలాగా, ల్యాబ్ టెస్ట్ దేని ద్వారా చేస్తాము అది చూసుకోవాలి. తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ మన ముగ్గురు ఐఏఎస్ పిల్లలు బేస్మెంట్లో చనిపోయారు కదండి, దాని గురించి వాళ్ళు చేసిన ప్రొటెస్ట్కి సపోర్ట్గా వికే సక్సేనా గారు ఉన్నారు. మనం దీంట్లో చదవాల్సింది ఏంటంటే లెఫ్టినెంట్ గవర్నర్ గారి పవర్స్ కానీ, అతనికి లక్ష్మీకాంత్లో మనకి పార్ట్ 8 ఆర్టికల్ 239 నుంచి 241 వరకు అడ్మినిస్ట్రేషన్ ఫీజిబిలిటీస్ గురించి ఉంటాయి. దాంట్లో 2 టైప్స్ మనకి యూనియన్ టెరిటరీస్, లైక్ ఇప్పుడు ఢిల్లీ పుదుచ్చేరికి వచ్చి హీ హ్యాస్ ఎబిలిటీ టు మేక్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అదే లక్షద్వీప్, దాద్రా అండ్ నాగర్ హవేలీ వీళ్ళు వచ్చి అడ్వైజర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ సిఓఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారం నడుచుకోవాలి. సో ఆ డిఫరెన్సెస్ గురించి తెలుసుకోవాలి మనం. ఇంకోటి ఏంటంటే కొత్తగా కిషన్ రావు బ్యాడ్చే గవర్నర్ ఆఫ్ రాజస్థాన్గా నియమించబడ్డారు. అలాగే తావర్ చంద్ గెహ్లోట్ కర్ణాటక గవర్నర్ గారు పిఎంకి నోటీస్ ఇచ్చారు మూడా స్కామ్లో. సో దీంట్లో మనం ఏంటంటే గవర్నర్ గారి బాధ్యతలు ఎవరు అపాయింట్ చేస్తారు, ఎవరు తీసేస్తారు, ఆయనకున్న క్వాలిఫికేషన్ ఏముండాలి, లేదా గవర్నర్ గారి టైం గురించి కానీ, ఆయన ఫినాన్షియల్ పవర్, లెజిస్లేటివ్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్, జ్యుడిషియల్ పవర్ ఏంటి, కండిషన్స్ ఆఫ్ ఆఫీస్, ఇవి మనం ఎగ్జామ్కి చదువుకోవాలి. నెక్స్ట్, ప్రివిలేజ్ బ్రీచ్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ఎమ్మెల్యేస్. ఇదేంటంటే మద్రాస్ హైకోర్టు ఒక ఎమ్మెల్యే ప్రివిలేజ్ బ్రీచ్గా కన్సిడర్ చేసినాక ఒకవేళ కానీ డిసల్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిపోయినా కూడా బ్రీచ్ ప్రొసీడింగ్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది, అది క్యాన్సిల్ అవ్వదు, కొలాప్స్ అవ్వదు, ల్యాప్స్ అవ్వదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రివిలేజెస్ ఉంటాయి, ఇండివిజువల్ ప్రివిలేజ్, కలెక్టివ్ ప్రివిలేజ్. పార్లమెంట్కి మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. సో వాటి గురించి మనం లక్ష్మీకాంత్లో చదువుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ న్యూస్ ఏముందంటే బ్యాగ్లెస్ డేస్ పై ఎన్సీఆర్టీ. సో 6th to 8th క్లాస్ పిల్లలకి వీక్లీ 1 day బ్యాగ్లెస్ డేగా ప్రకటించి లోకల్ కల్చర్ గురించి కానీ, ఆర్ట్ కానీ, కార్పెంటరీ, గార్డెనింగ్, ఇలా వేరు వేరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఐఏఎఫ్, లార్జెస్ట్ మల్టీలేటరల్ ఎక్సర్సైజ్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ది తరంగ్ శక్తి 2 phases చేయాలనుకుంటున్నారు ఆగస్టు సెప్టెంబర్లో. సో ఆల్మోస్ట్ 150 ఎయిర్ క్రాఫ్ట్స్, బోత్ ఫారిన్ అండ్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈసారి సుల్లూర్ తమిళనాడులో జోధ్పూర్లో ఇక్కడ 51 నేషన్స్ ఇన్వైట్ చేశారు, 18 నేషన్స్ పార్టిసిపేట్ చేస్తాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, స్పెయిన్, యుఎస్, యూకే, యూఏఈ. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే జర్మనీ, బికాస్ A400M ట్రాన్స్పోర్ట్ వెహికల్ని అది డిప్లాయ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ బిల్డ్ బై మిలిటరీ ట్రాన్స్పోర్ట్ అనమాట, యూరోపియన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ ఈస్ yet to decide స్టేట్ మైన్స్ రెస్ట్రోస్పెక్టివ్ ట్యాక్సెస్ని
స్టేట్కి ఇవ్వాలి అన్న దాని గురించి ప్రస్తుతం జరుగుతుంది. సో అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ కోర్ సెక్టార్స్ గ్రోత్ అనేది జూన్లో పడిపోయింది. కోర్ సెక్టార్స్ అంటే మనకి 8 ఇంపార్టెంట్ ఉన్నాయి. కోల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, ఫర్టిలైజర్స్. సో ఈ 8 సెక్టార్స్ నుంచి మనకి మ్యాక్సిమం జీడిపి వస్తుంది. సో వాటికి స్లో డౌన్ అయిపోయి గ్రోత్ పడిపోయింది. సో వాటి గురించి ఒకసారి చూసుకొని ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ వాళ్ళు ఇస్తారు, ఇంటర్వ్యూలో పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసే బుక్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్పర్సన్ రీసెంట్గా రిజైన్ చేశారు ఇష్యూ వల్ల. సో ఇప్పుడు చైర్పర్సన్ ప్రీతి సుదన్ గారు అపాయింట్ అయ్యారు 1 yearకి. ఎందుకంటే వాళ్ళ టెన్యూర్ యాక్చువల్లీ 6 years ఆర్ 65 years, ఏది తక్కువైతే అది. మేడం నెక్స్ట్ ఇయర్ 65 years టర్న్ అవుతున్నారు కాబట్టి రిటైర్ అయ్యారు. సో మనం ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ చైర్పర్సన్ రిమూవల్ ఎట్లా, అపాయింట్మెంట్ ఎట్లా, సర్వీస్ ఏంటి, వాళ్ళ టెన్యూర్ ఏంటో, ఎక్స్పెన్సెస్ ఎక్కడి నుంచి ఇస్తారంటే వాళ్ళ శాలరీ ఎక్కడి నుంచి ఇస్తారని. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి.